మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశానికి రాని అధికారులపై సమావేశం ఆగ్రహం. బటిప్రోలు మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు అధ్యక్షతన పరిషత్ సమావేశాలలో నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి మండల పరిధిలోని ఇతర శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభకు రాని అధికారులకు నోటీసులు పంపాలని సభ ఎంపీడీఓను ఆదేశించింది. సభలో పలువురు అధికారులు శాఖలపై సమాధానాలు ఇచ్చారు. సమావేశం ఎజెండాలోని అంశాలను తీర్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కె పిచ్చయ్య శాస్త్రి, మల్లోల ఉషారాణి, ఎంపీటీసీలు దున్నా తిరుపతి బాబు, కౌతరపు పద్మావతి, గద్దె సుశీల, నన్నిపాముల చంటి, వ్యవసాయ శాఖ అధికారి జి మీరయ్య, పలువురు ఎంపీటీసీలు, ఇతర శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మెయిన్ గా సచివాలయ వ్యవస్థ వాళ్ళకి అసలు ఎవరితో సంబంధం లేదు. ఆ విధంగా ఉన్న వ్యవస్థ కాబట్టి మనమే వాళ్ళమ్మడి పడాలి, తప్పదు. మీరు సచివాలయ స్టాఫ్ చెప్పండి మా ప్రజాప్రతినిధులు మొన్న ఈ ఎంఆర్టీఎస్ మీటింగ్లో పెట్టారు కదా, ఒక్కళ్ళు కూడా మండలంలో మొత్తం 73 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. ఈ 73 అంగన్వాడీ కేంద్రాల్లో 72 మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. 69 మంది అంగన్వాడీ సహాయకులు పనిచేస్తున్నారండి. 3 సహాయకుల పోస్టులు వేకెంట్గా ఉన్నాయండి. దానికి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇంటర్వ్యూ డేటు ఈ వీక్లో ఉండొచ్చండి. 17 సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 38 అద్దె భవనాల్లో, 18 అద్దె లేని భవనాల్లో రన్ అవుతాయండి. ప్రెగ్నెంట్ యాక్టివిటీకు 174 గర్భిణీలు, 233 మంది బాలింతలు ఈ ఐసిడిఎస్ తరఫున పౌష్టికాహారం తీసుకోవడం జరుగుతుందండి. 3 సంవత్సరాల పిల్లలు 995 మంది. దయచేసి ఎవరు మాట్లాడద్దండి, మేడం చెప్పేది వినిపించడం లేదు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 708 మంది ప్రీ స్కూల్ కార్యక్రమాలు వీళ్ళకి నిర్వహించడం జరుగుతుందండి. దీంతో పాటు భోజన కార్యక్రమం కూడా అంగన్వాడీ కార్యక్రమాల్లో నిర్వహించడం జరుగుతుందండి. వీటితో పాటు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద అంటే చదువుకునే పిల్లలకండి 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ స్పాన్సర్షిప్ ప్రోగ్రాము ఇప్పుడు 5గురికి శాంక్షన్ చేయడం జరిగిందండి. వీళ్ళకి నెలకి 4,000 చొప్పున మొత్తం 24,000 రూపాయలు అందజేయడం జరిగిందండి. వీళ్ళు సెమీ ఆర్ఫన్ పిల్లలు, హెచ్ఐవితో కోవిడ్తో చనిపోయిన వాళ్ళు కానీ బాధపడిన వాళ్ళ మొత్తం 6 ఉన్నాయండి. చేసి 6 కొత్తగా టాయిలెట్స్ వచ్చేసరికి 3 శాంక్షన్ అయ్యాయి. 3 రాచూర్ అండి, దాసరిపాలెం, కడమడిపాలెం ఈ 3 కొత్తగా శాంక్షన్ అయ్యాయి. రిపోర్ట్ మన డిపార్ట్మెంట్లో రిపోర్ట్లు ఏమీ లేదు. మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంతకుముందు ఎక్స్ప్రెషన్ కూడా వేసారు. రాసూరు చిలకవాడ నగర్లో పైప్ లైన్ సమస్య ఉంది. వాటర్ అనేది రావట్లేదు. ఒక పూట ఇక్కడ రాసూరు పల్లిలో వదిలితే ఇంకొక పూట అక్కడ వదులుతుంది. 2 పూటల నీళ్ళు అనేది రావట్లేదు. దీని మీద మీరు కూడా తీర్మానం కూడా తీసుకొస్తాము. ఎస్టిమేషన్ వేసి దానికి బడ్జెట్ పెట్టాలని వాటర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అదే మనకి సెక్రటరీస్ కానీ మనకి ఒకసారి సర్పంచెస్ కానీ ఒకసారి వాటర్ ట్యాంక్స్ అనేవి మనకి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి. పంచాయతీ వాళ్ళు చేయాల్సింది అదేవిధంగా మనకి మీకు వాటర్ అసలు ఏ ఒక్కళ్ళైనా సరే నెలకు ఒకసారి చేసి పాపాలు
48 79 అసలు అవన్నీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక తర్వాత చెప్తారు సార్. ఫోన్లో పెడుతున్నారు కదా, నెంబర్ కొట్టు, కోట్లు పెట్టు, ఏదో సమయం సార్ క్యాప్షన్. దీనికి కాను 40 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈ 40 గ్రామ సంఘాల మధ్యలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 528 డ్వాక్రా సంఘాలకి 28 కోట్ల రూపాయలు ఎస్హెచ్టి బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించడం జరిగింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణాలు మొత్తం 93 సంఘాలకి 293 మంది సభ్యులకి 2,80,75,000 రూపాయలు స్త్రీనిధి రుణాలు మంజూరు చేయించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎస్ సురేష్ ప్లీజ్ సర్వీస్ వాళ్ళు పెట్టిస్తారని చెప్పేనా లేదా? చెప్పేనా? చెప్పలేదా? ఏమన్నారు? అప్పుడు అవి వచ్చినప్పుడు చూద్దాము, నువ్వు చేస్తే వర్క్ ఎలా చేస్తారు? ఇప్పుడు నువ్వు తీర్మానం తీసుకుని డబ్బులు నీకు వెంటనే రావు. వర్క్ చేసిన తర్వాత ఏమా మనం చేస్తే వచ్చేది నీ చేతిలో డబ్బులు ఇస్తారని వర్క్ చేసిన తర్వాతే డబ్బులు వచ్చినా కానీ వర్క్ అనేది ఇంత అమౌంట్ అనేది ఫిగర్ అనేది అది ఇప్పుడు RWCE గారు ఉన్నారు, ఆయనకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయనకు ఒక తీర్మానం రాసివ్వాలి. 5 లక్షలకి ఒక లైన్ వేయాలి. ఆ తీర్మానం లేకుండా వర్క్ చేసేయంటే అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడే ఇక్కడే చూసారు మీరు మేడం గారండి. ఇది ఇక్కడ ఉన్నప్పుడు పార్టీలు వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉండి అధికారులు అనేది ఈ వర్కులు చేసుకుంటూ వెళ్ళాలి. దీని బట్టి నేను గట్టిగా చెప్తున్నానండి, ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మనం బయట లోకల్గా ఏదన్నా చూసుకోండి అనవసరం. కానీ ప్రజాప్రతినిధులు కూర్చున్నప్పుడు ఆ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి ఏదైతే సానుకూలంగా మీరు చేయాలండి. వర్క్ చేస్తే డబ్బులు రాలేదు, నేను వర్క్ చేయలేదు. మళ్ళీ తర్వాత 13 పంపులు వేసాను. 13 పంపులు వేసిన తర్వాత ఇంకో పంపు వెళ్ళిపోయింది. హాస్పిటల్ దగ్గర ముసలోళ్ళకి నీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక పంపు అడిగితే మీరు డబ్బులు మండలంలో అన్న దాని మీద 16 లక్షలు పెట్టి వర్క్ ఎలా చేయించారండి. ఒక పంపుకి డబ్బులు ఇవ్వన్నారనే విషయం కూడా అప్పుడు ఇదేంటండి. అన్ని పంచాయతీలకి అన్ని అందరూ అప్లికేషన్ ఇచ్చారు కానీ ఏ గ్రాంట్ కింద మాకు సంఘటన చేశారు, టెండర్ కాబట్టి ఏ గ్రాంట్ కింద చేశారు. మీరు మండలంలో రండి, సచివాలయంలో మీరు ఎవరైనా వస్తామంటే పంపించండి, నేను రవీంద్ర చెప్తాను. మన పని దాంట్లో ముఖ్యంగా రాళ్ళ ఇల్లు అనే క్వశ్చన్ 1,50,000 అంట. ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ముందే చెప్పండి, మరి తర్వాత ఇన్ని అన్ని అనుకునే కన్నా 1,50,000. ఇందాక మా సెక్రటరీ గారు చెప్పారు PR1 యాప్ గురించి. దానిలో భాగంగా డైలీ శానిటేషన్, క్లోజేషన్, క్లీనింగ్ అది చేస్తూ ఉన్నారు. కానీ PR1 యాప్లో మాత్రం అది అప్డేట్ చేయాల్సి ఉంది, అది చేయండి. అలాగే గార్బేజ్ హీప్స్ కూడా బాగా మన పర్సెంటేజ్ బాగా తక్కువగా ఉంది మన మండలం. అలాగే ట్యాంకు క్లీనింగ్, క్లోజేషన్ కూడా చాలా లీస్ట్లో ఉన్నాము, అది కూడా రెక్టిఫై చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సర్వే, హౌస్ హోల్డ్ సర్వే కానీ, లేకుంటే సీడ్ సర్వే కానీ, లేకుంటే రేపటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ సర్వే కానీ, ఈ సర్వేలు స్టార్ట్ అవుతున్నాయి. కొన్నేమో 2-3 రోజుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. దానిలో భాగంగా సచివాలయం అంటే ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్ కలిస్తేనే సచివాలయం. దానిలో ఓన్లీ పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంటే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు భాగస్వాములై ఉంటారు.